అందరికీ నమస్తే। మేము పీరంపల్లి గ్రామం, వికారాబాద్ మండల్, జిల్లా కూడా వికారాబాదే। ఇక్కడ బాలయ్య అని చెప్పి రైతు యొక్క మన పొలంలో ఉన్నాము, గులాబీ తోటలో। అయితే తను ఈ గులాబీ తోట పెట్టిన తర్వాత కంప్లీట్గా ఎటువంటి గ్రోత్ లేకుండా కంప్లీట్ కట్టెలు ఎండిపోయిన దానికోసం ఏదైనా కొట్టాలనా లేదా అనే ఆలోచనతోని మందులు కొనడానికనే ఉద్దేశంతో వికారాబాద్కి వస్తే అక్కడ ప్రవీణ్ సార్ కలిసినందుకు ప్రవీణ్ సార్ మా దగ్గర మందులు ఉన్నాయని చెప్పేసి సనెర్జీ కంపెనీకి సంబంధించిన మందుల గురించి చెప్పడం జరిగిందని చెప్పిండు। అయితే కంప్లీట్గా ఈ కట్టె ఉంది, కంప్లీట్గా ఈ పంటనే తీసేద్దాం, దున్నేద్దామని ఫిక్స్ అయినటువంటి వ్యక్తి కేవలం మన సనెర్జీ యొక్క ప్రోడక్ట్స్ వాడడం వలన ఇప్పుడు చూడండి ఎంత కంప్లీట్గా గ్రీనరీగా ఉంది। రైతు కూడా ఇంతకుముందు చెప్పిండు అసలు దున్నాలనుకున్నాను, ఇప్పుడు చూస్తే పూర్తిగా పచ్చదనంతో ఉంది, బాగా పంట కూడా బాగా వస్తుంది, ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి। నేను రోజు కూడా ఫ్లవర్స్ని మార్కెట్కి రోజు పంపిస్తున్నానని చెప్తున్నాడు। ఇక ఈరోజు మార్నింగ్ కూడా పంపించడం జరిగిందని చెప్పిండు। చూస్తే మీరు ఎక్కడ చూసినా చూడు మన హైట్ లెవెల్లో గ్రోత్ వచ్చింది, ప్లస్ కంప్లీట్గా ఆకుపచ్చగా కనబడుతుంది। ఫ్లవర్స్ కూడా చూడండి, మార్నింగ్ తెంపిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, మళ్ళీ సాయంత్రం వరకు వచ్చేస్తే మళ్ళీ రేపు ఉదయం తెంపేసి కూడా రేపు మార్కెట్కి పంపిస్తారని చెప్తున్నాడు। అంతకుముందు ఒక 20 కేజీల వరకు మాత్రమే వెళ్ళేదంట, ఇప్పుడు 40 కేజీల పైన వెళ్తున్నాయి అని చెప్తున్నాడు। చూడండి, డబల్ 20 రావాల్సింది 40 వస్తుంది। ఇక్కడ ఉత్పత్తి అనేది పెరిగింది, ప్లస్ మార్కెట్లో కూడా ఎంత నీట్గా ఉంది చూడండి, ఫ్లవర్స్ కూడా చాలా క్లియర్గా నీట్గా ఉన్నాయి, మంచి స్మెల్ తోటి ఉన్నాయి। ఇలాంటి మార్కెట్లో పోతున్నప్పుడు వేరే వాటికి వీటికి రేట్లో కూడా డిఫరెంట్ ఉందని చెప్పి రైతే చెప్తున్నాడు। ఎంత డిఫరెంట్ ఉంది సార్? ఇది 40 రూపాయలు ఫరక్ ఉంటుంది మనకి ఇంతకు ముందు దానికి దీనికి ఇంత డిఫరెంట్ ఉన్నది। ఇక్కడ ఉత్పత్తిలో లాభం ఉంది, ప్రోడక్ట్ రావడం ఎక్కువ వస్తుంది, ప్లస్ రేట్లో కూడా లాభం ఉంది। రెండు రకాలుగా లాభము రైతుకు ఉన్నప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ మనం మిగతా రైతులందరికీ మనం తీసుకెళ్ళకూడదు? అందరం రైతులకు మనం తీసుకెళ్ళినప్పుడు రైతులందరూ కూడా లబ్ధి చేకూరుతుంది కదా। ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ మనకు సనెర్జీ కంపెనీ అందిస్తుంది కాబట్టి న్యాచురల్గా ఉంది, కెమికల్ లేకుండా। ఈ కెమికల్ వాడడం వలన రైతులకు కూడా నష్టం ఉండదు, కెమికల్ వాడితే రైతులకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి। ఇక్కడ మనం రైతుని కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది, ఎందుకంటే రైతు లేకపోతే మిగతా వారికి భోజనం అనేది లభించడం చాలా కష్టం। కంప్లీట్గా మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం, ఎన్ని పరిశ్రమలు ఉన్నా రైతు లేకపోతే చాలా కష్టం। కాబట్టి సాధ్యమైనంత వరకు రైతును కాపాడుకోవాలి। కాబట్టి రైతు పంటలు పండించాలంటే లాభం లేకపోతే రైతు కూడా పండించలేడు। కాబట్టి మంచి ఆదాయం ఉన్నటువంటి తక్కువ ధరలో ఎక్కువ దిగుబడి ఇచ్చే ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి, సనెర్జీలో ఉన్నాయి। కాబట్టి ఖచ్చితంగా మనం ఇంకా చాలామంది రైతుల దగ్గరికి మన ప్రోడక్ట్స్ని తీసుకెళ్ళాలి, రైతులకు అవేర్నెస్ ఇవ్వాలి, కెమికల్కి ఆర్గానిక్ ఏంది డిఫరెంట్ అని చెప్పి తీసుకెళ్ళిపోతే మంచి ప్రోడక్ట్స్ వస్తాయి। నాది పీరంపల్లి గ్రామం, వికారాబాద్ మండల్, జిల్లా రంగారెడ్డి, జిల్లా వికారాబాద్। మీ పేరు? నా పేరు షాబాద్ బాలయ్య, పీరంపల్లి। రైట్। నాకు అసలు సంజయ్ గురించి నాకు తెలియదు, ఒక ప్రవీణ్ కుమార్ అనే ఈయన నన్ను వికారాబాద్లో కలిసిండు। నాకు కలిస్తే నాకు ఏడుకోతున్నాడు, ఇట్లా పోతానంటే మొదలుకోతే నాకున్నది మా కంపెనీ ఉంది చూపిస్తుంది అంటే తీసుకుపోయి చూపించాడు, నాకు చూపించి వాడినా, తీసుకొచ్చిన సనెర్జీ అవి ఏమో ఇచ్చిండు, తీసుకొచ్చిన ఆర్గానిక్ కాదు, తీసుకొచ్చి కొట్టిన। అసలు ఇది నా చేను ఫస్ట్ చూస్తే మొత్తం ఒక ఆకు లేదు, ఏం లేదు, ఎండిపోయింది మొత్తం కట్యా। దీన్ని ఆల్రెడీ దున్నేదామంటే ఫిక్స్ అయ్యింది, నేను ఆల్రెడీ ఫిక్స్ అయినాక ఏమైంది, ఎందుకు దున్నుతావు మొదలు దా తీసుకుపోయాడు। ఫస్ట్ ఒకసారి కొట్టినాక రెండోసారి కొడితే మొత్తం మళ్ళీ ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ పెట్టినట్టు ఎగురు వచ్చింది అన్నట్టు, మొత్తం మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎగురు వచ్చి మళ్ళీ గ్రోతింగ్ బాగుంది, పంట బాగా వచ్చింది। మళ్ళీ తను అసలు 20-25 కిలో అయ్యేవి, 40-43 కిలో అయినాయి అసలు ఈ చేను। కాబట్టి మధ్యలో ఇంకా పోయినాయి అన్నీ, చూస్తే ఎవరు నమ్మరు, దీన్ని వాడండి, వాడు చూస్తే తెలుస్తుంది। కాకపోతే ఇది మెయిన్ ఏంటంటే నేను దున్నేద్దాం అనుకున్నది ఎంత మంచిగా వచ్చిందంటే ఎగురు అంత మంచిగా వచ్చింది, మళ్ళీ ఏక ప్రాబ్లం లేదు, ఏమి లేదు। ఓన్లీ అంటే గోతింగ్ చూసుకోవాలి, గోతింగ్ మంచిగా ఉంటేనే చెట్టు బాగుంటుంది, గోతింగ్ లేకపోతే ఉండదు। కింద మనం పెట్టుబడి పెడితే మీద ఉండదు, అది వాళ్ళు చెప్పినవి వాడాలి, మనం వాడితే బాగుంది, రిజల్ట్ బాగుంది, వాడండి, వాడి చూస్తే తెలుస్తుంది ఎవరికైనా। ఎట్లా ఉంది? ఎప్పుడు తెంపిన ఫ్లవర్స్? రోజు పొద్దున్న 4 గంటలకు తెంపుతాం, రోజు ప్రతిరోజు। ఇప్పుడు ఫ్లవర్స్ కనబడతలేవు, ఎప్పుడు తెంపారు? లేదు సార్, రోజు పొద్దున్న 4 గంటలకు తెంపుతాం। ఈరోజు తెంపేసి ఆల్రెడీ తెంపేసినాం, మార్కెట్కి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ, ప్రతిరోజు 4 గంటలకు తెంపిస్తాం। ఓకే ఓకే। ఇది మళ్ళీ నీకు సాయంత్రం 5 అయిన తర్వాత మళ్ళీ నీకు రిజల్ట్ వస్తూనే ఉంటుంది, బయటికి వెళ్తూనే ఉంటాయి, పూలు వస్తుంటాయి, మళ్ళీ పూలు కటింగ్ చేస్తూనే ఉంటాయి, అట్లా ప్రతిరోజు కటింగ్ ఇది। సూపర్ సూపర్, గ్రోతింగ్ ఉంది, మంచి పంట దిగుబడి కూడా బాగుంది, ఇంతకు ముందు కంటే ఎక్కువ పెరిగింది అన్న। ఈడ కాదు, నీకు ఎవరితోటి మాట్లాడుతుంది చూడాలి, వాళ్ళు వాడితే తెలుస్తుంది, వాడపోతే తెలియదు। ఎందుకని ఇంటికాడ చేను కాడ కూర్చొని 100 50 ఏ మందులు పడినంటే
వాడితే తెలుస్తుంది ఉంది రిజల్ట్. ఈ కంపెనీ మటుకు రిజల్ట్ ఉంది. ఇంతకు ముందు వచ్చే తక్కువ దిగుబడి వచ్చి ఇప్పుడు ఎక్కువ వస్తుంది. 45 కిలోలు ఇంకా మనం శ్రద్ధ చేస్తే ఇంకొస్తుంది. అది శ్రద్ధ చేయాలి, శ్రద్ధ చేస్తుంది దీనికి. ఇది మళ్ళీ ఎగురు వస్తుంది. ఆల్రెడీ కటింగ్ అయిపోయింది. రోజు ఇది ఇక్కడ అయిపోయింది కదా, కటింగ్ అయిపోయింది. ఇగో దీని పక్కకి వస్తుంది చూసాను మళ్ళీ. ఇవన్నీ అవే మళ్ళా. ఇగో ఇదంతా మళ్ళీ రేపటికల్ వచ్చేస్తాయి. ఇక ఒక్కదానికి 5, 6 వస్తున్నాయి చూడండి. నమ్మకం 1, 2, 3, ఇగో 4, ఇడొకటి 5, ఇగో 6 వస్తున్నాయి. అంటే ఒక్క కటింగ్ తీసిన తర్వాత మళ్ళీ స్థలంలో 6 వస్తున్నాయి. అంటే ఏ దానికి రాదు, ఏ మందు కొట్టినా ఈ మందు నుంచి వస్తున్నాయి అవి. ఒక కటింగ్ 6 అంటే ఎన్ని 6 మొక్కలు వస్తున్నాయి. అంటే 6 పూలు వచ్చినట్టు మనకి 6 రోజులు. ఇగో మళ్ళీ దానికి వస్తున్నాయి. అంటే గ్రోతింగ్ పెరుగుతుంది కానీ తగ్గుతలేదు. ఇది గ్రోతింగ్ పెరుగుతుంది. ప్రతి బ్రాంచ్ కి ఈ మాటలో రావాలి. ఇది వస్తే గ్రోతింగ్ ఉన్నట్టు. ఇక నువ్వే మందులు కొట్టిన గ్రోతింగ్ రాకపోతే ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇది కూడా అదే కదా. ఇక్కడ ఆల్రెడీ కటింగ్ అయింది, ఇక్కడ అయిపోయింది. ఇది సైడ్ లకి మళ్ళీ బ్రాంచెస్. ఇగో ఇదంతా ఇది మొన్ననే కటింగ్ వేస్తుంది. 3 రోజులకి ఇట్లా రావాలి. కటింగ్ లేని దానికి రాదు. కటింగ్ మంచిగా ఉంటేనే వస్తుంది. మంద లేకపోతే రాదు. పవర్ పని చేయకపోతే రాదు. ఇక ఎట్లా ఎండిపోతాయి చెట్లు ఉన్నాయి. బాలయ్య గారికి అభినందనలు తెలుపుతున్నాం. ఇలాంటి రైతులు ఆదర్శంగా ముందుకొచ్చి ఈ రైతును చూసి ఇంకా 100 మంది రైతులు ముందుకు వస్తారు. ఫస్ట్ రావాల్సిన వాళ్ళు ధైర్యంగా ఉండాలి, నమ్మాలి. కాబట్టి పంట మీద ఈయన నమ్మకంతో ముందుకు వచ్చిండు. ఆ నమ్మకంతో ఇప్పుడు ఈ పీరంపల్లి బాలయ్య సార్ తోటి ఇంచుమించు 100 మంది రైతులు వచ్చారు ఇప్పటివరకు. ఇవి ఇంత మంచి ప్రోడక్ట్స్ ఇచ్చింది, ఇంత మంచి రిజల్ట్ ఉంది. థ్యాంక్ యూ సన్ఎడ్జ్ కంపెనీ.